అతిథిగా వచ్చిన జస్టిస్ కోల్సా పాటిల్ గారు, విద్యార్థి సంఘ నాయకులు, అలాగే గతంలో పీడిఎస్ సంస్థ బాధ్యతలు తీసుకొని నిర్వహించిన చాలామంది ఇక్కడ ఉన్నారు. ఈ సంఘంతో గత 50 ఏళ్ళుగా ప్రయాణం చేసిన నాకు కూడా ఈ సంఘము ఎదిగిన స్థితి ఇవాళ వాళ్ళు నిరంతరంగా వాళ్ళు చేసిన పోరాటాలు, వాళ్ళు చేసిన త్యాగాలు ఇవాళ ఈ మాత్రమైనా ప్రజాస్వామ్యం మిగిలి మనము భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఈ 50 ఏళ్లలో మన త్యాగాలు, మన పోరాటాలు ఒకవైపు నడుస్తూనే వ్యవస్థలో మనం ఊహించినటువంటి మార్పులు వచ్చాయి. నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో పనిచేసినప్పుడు ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఆయన అప్పటి పీడిఎస్యు నాయకులు. అలాగే పులి అంజయ్య గారు, ఆయన ఆర్ఎస్యు నాయకులు. వాళ్ళందరితో కలిసి పనిచేశాను నేను. ఆ కాలం నుంచి ఇప్పటిదాకా పీడిఎస్యుతో మీ ఆపుపోతుల్లో నేను పాలు పంచుకుంటూనే ఉన్నాను. 50 ఏళ్ళలో మనం ఊహించిన సమాజము, మనం ఊహించిన మార్పులు, మనం ఊహించిన రీతిలో కాకుండా సమాజము ఒక వక్రీకరణకు గురై ఇవాళ మనం ఎక్కడికి చేరుకున్నామంటే భారత రాజ్యాంగంలో ఉండే విలువలు, భారత రాజ్యాంగంలో ఉండే స్వప్నము. కోల్సే పాటిల్ గారు ఈక్వాలిటీ గురించి, జస్టిస్ గురించి, న్యాయ వ్యవస్థ గురించి ఆయన మాట్లాడారు. సమాజంలో వస్తున్న బ్రాహ్మణీదాన్ని గురించి మాట్లాడారు. బ్రాహ్మణీయ వ్యవస్థ అది మౌలికంగా అందరికీ సమాన విద్య అనేది అంగీకరించదు. అందరు మనుషులు సమానం అనేది కూడా అంగీకరించదు. సమానమైన విద్య అనేది అందరికీ విద్య ఎందుకు అని ఆయన రాసిన మనుస్మృతిలో విద్య అనవసరం, విద్యను ఆయన నిరాకరించాడు. మొత్తంగా అందరు చదువుకోవడం, కేవలం బ్రాహ్మణులు, క్షత్రియులు, అప్పర్ కాస్ట్ ఉన్నత కులాలు తప్పించి శ్రామిక జనం ఎవరైతే ఈ దేశ సంపద సృష్టిస్తున్నారో వాళ్ళకు విద్య ఎందుకని, వాళ్ళకుండే జ్ఞానము, వాళ్ళకుండే శ్రమ, వాళ్ళు చేస్తున్న ఈ దేశ సంపద సృష్టి అది జరుగుతూనే ఉంది. కానీ సంపద సృష్టి చేసేవాడికి అక్షరాలు రావడము, చదువుకోవడము, రాయడము రాకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక తాత్విక భావన బ్రాహ్మణిజానికి ఉంది. మరి వాళ్ళ చేరుకున్న దశ 50 ఏళ్ళుగా మనం చేసిన కృషి అటువైపు నుంచి ఇంకొక ప్రమాదమైన భావజాలం అటువైపు నుంచి వస్తున్నది. ఈ ప్రమాదమైన భావజాలం ఇవాళ రాజ్య వ్యవస్థలో కూడా వచ్చేసి మనము ఈ రాజకీయ వ్యవస్థ, ఈ రాజ్యం మారాలి, ఈ రాజ్యము పేదల పక్షాన ఉండే రాజ్యం కావాలి, పేదల రాజ్యం కావాలి అని మనకో స్వప్నం ఉంది. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు అటు సామ్రాజ్యవాదం, ఇటు భూస్వామ్య భావజాలం, ఇవి రెండు కూడా విద్యారంగం మీద ఒక విపరీతమైన దాడి చేసి సామ్రాజ్యవాద భావజాలం, ప్రపంచ బ్యాంకు వాళ్ళు స్పష్టంగా విద్య, ఉన్నత విద్య ముఖ్యంగా అది సమాజము లేదా రాజ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, అది నాన్ మెరిట్ గుడ్. నాన్ మెరిట్ గుడ్ అంటే మీరు ఉన్నత విద్య చదువుకుంటే చదువుకున్న వాళ్ళకి ఎక్కువ లాభం, కానీ సమాజానికి లాభం లేదండి. వాళ్ళ అనడం ఏంటంటే మీరు చదువుకుంటారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, ప్రస్తుతం మీకు జీతాలు వస్తాయి, కనుక మీరు చదువుకున్న చదువు మీకే ఉపయోగపడుతుంది కానీ సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది, కనుక ఇది నాన్ మెరిట్ గుడ్ అని ప్రపంచ బ్యాంకు దాన్ని అలా నిర్వచించింది. అటువైపు నుంచి ఆ దాడి, దాంతో ఇవాళ ఉన్నత విద్యకి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అంటే నాకు షాక్ లాగుంది.
6,000 కోట్ల బడ్జెట్ నుంచి దాన్ని 2,000 కోట్లు చేశారు. 60% ఉన్నత విద్యకి యూజీసీ గ్రాంటు ఇవాళ బడ్జెట్లో లేదు, స్కాలర్షిప్స్ లేవు. తర్వాత మనకు ఉండేటువంటి టెక్నాలజీ, దాని అవసరాలు అవి లేవు. తర్వాత కాన్ఫరెన్సులు లేవు, సెమినార్లు లేవు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ బడ్జెట్ 60% తగ్గించి మీరు కాన్ఫరెన్స్ పెట్టుకోవాల్సిన లేదు, చర్చలు ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు, జీతాలు తీసుకోండి, క్లాస్ రూమ్లో చదువు చెప్పండి, ఆ చదువు కూడా ఏం చెప్పాలి అనేది వాళ్ళే నిర్ణయిస్తామట. ఇటువైపునంతో భారతదేశంలో ఉండే భూస్వామ్య భావజాలం ఏదైతుందో అది కూడా ఒక రకంగా అది బలపడుతూ వచ్చింది. సామ్రాజ్యవాదము, భూస్వామ్య భావజాలం, ఒక కార్పొరేట్ వ్యవస్థ, ఇవన్నీ కలిసి ఇవాళ పేద పిల్లలకి, గ్రామీణ ప్రాంతాలు ఉండే పిల్లలకి, దేశంలో అన్యాయానికి 1000 సంవత్సరాలుగా గురైనటువంటి పిల్లలు మొట్టమొదటిసారిగా తమ తల్లిదండ్రులు మా పిల్లలు చదువుకోవాలి, మా పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ జీవితం బాగుపడాలి, మాలా కాకుండా వాళ్ళు మెరుగైన జీవితం కావాలి అని మొట్టమొదటిగా అతిపేద తల్లిదండ్రులు కూడా మా పిల్లలు చదువుకోవాలంటున్నారు. ఉస్మాన్ యూనివర్సిటీలో ఇవాళ మీరు మొత్తంగా ఎవరు పిల్లలు చదువుకున్న వాళ్ళంటే దళిత వర్గాల నుంచి, బీసీల నుంచి పేద పిల్లలే ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఎప్పుడైతే పేద పిల్లలు ఉన్నత విద్యకు రావడం ప్రారంభమైందో ఉన్నత విద్య కూలిపోవడం ప్రారంభమైంది. గ్రాంట్స్ లేకుండా మేము ఇక్కడ ఉస్మానియాలో చదువుకున్నాం. మా కాలంలో నిజంగానే చాలా ఫెసిలిటీస్ ఉండేవి. లైబ్రరీలో బోల్డ్ అండ్ జర్నల్స్ వచ్చేవి, ఫ్యాకల్టీ ఉండేది. మాకు ఒక ఖాళీ వస్తే దాన్ని అడ్వర్టైజ్ చేసి ఇమీడియట్గా నింపేవాళ్ళు. ఇవాళ ఫ్యాకల్టీ లేదు, అంతా కాంట్రాక్ట్ అని, గెస్ట్ లెక్చరర్స్ అని, వాళ్ళకు అంటే వాళ్ళకు కావాల్సిన భద్రత లేదు. వాళ్ళు రీసెర్చ్ గైడెన్స్ చేయడానికి వీలు లేదు, రీసెర్చ్ గైడ్స్ లేరు, స్కాలర్షిప్స్ కూడా ఇవ్వకపోతే ఇంకా విద్యార్థులు పేద కుటుంబాలు ఎట్లా చదువుకుంటారు అనే ఒక మౌలిక ప్రశ్న పీడిఎస్ అడుగుతూనే ఉంది. దానికి మనం పోరాటాలు చేస్తూనే ఉన్నాం. విద్యా పరిరక్షణ కమిటీ ఆర్గనైజ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ గారు అయితే ఆయన కాళ్లకు గజ్జలు కట్టుకొని రాష్ట్రం అంతా తిరిగాడు. మేమంతా నిరంతరంగా విద్య గురించి మాట్లాడుతూనే ఉన్నాం. అయినా కూడా అధికారంలో ఉండే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు అందరికీ విద్య ఎందుకు, అసలు చాలు, కొంతమంది చదువుకునే చాలు అనేటువంటి దశకు వచ్చారు. కనుక రాజ్యము తాను నిర్వహించవలసిన పాత్ర ఈ సమాజాన్ని మార్చి భారత రాజ్యాంగంలో ఉండే పీఠిక ప్రకారం సామాజిక న్యాయము, సమభావన, తర్వాత సమిష్టి జీవనం, న్యాయం, సామాజిక న్యాయం, స్వేచ్ఛ, స్వతంత్రంగా మాట్లాడుకోవాలి అనే సమున్నతమైన మానవ విలువలు ఏవైతున్నాయో అవన్నీ కూడా విధ్వంసం అవుతున్నటువంటి ఒక విషాద సందర్భంలో మన వాళ్ళ 50 ఏళ్ళ మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. కనుక విద్యారంగము తీవ్ర సంక్షోభంలో ఉంది. అటు కేంద్ర ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తంగా విద్యకు బడ్జెట్ ఇవ్వండి అంటే బడ్జెట్ను ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు, వీళ్ళు సిద్ధంగా లేరు. ఈ మొత్తం మీద ఇవాళ ఒక్కొక్క విశ్వవిద్యాలయం కూలిపోతున్నది. అద్భుతమైన విశ్వవిద్యాలయాలు ఇవాళ ఒక విషాదమైనటువంటి దశలో ఉన్నాయి. విద్య ఇక స్కూల్ విద్య వరకు వస్తే మొత్తం ప్రైవేటీకరణ, ఇంగ్లీష్ మీడియం. మేమంతా తెలుగు మీడియం చదువుకున్నాం, కానీ ఇప్పుడు తెలుగు మీడియం అంటేనే మన మీద పడేటువంటి ఒక దశ వచ్చింది. మేము తెలుగు మీడియంలో చదువుకున్నాం, అయినా మాకు ఇంగ్లీష్ వచ్చింది, కానీ తెలుగులో ఎందుకు చదువు? మొత్తం ఇంగ్లీష్లోనే చదువు అంటే పిల్లవాడికి తల్లిదండ్రులు మాట్లాడే భాషతో స్కూల్ పోతాడు. నువ్వు మొట్టమొదటి టామరెంట్రీ అని నువ్వు చెప్తే వాడికి ఏమర్థం టామరెంట్రీ అంటే మళ్ళీ తెలుగులో చెప్పాలి, ఇంగ్లీష్ కూడా తెలుగులో చెప్పాలి. అంటే ఇది ఒక విచిత్రమైన సందర్భం. ఇంగ్లీషే మనం లిబరేట్ చేస్తున్నాను. సరే, దాని జోలికి మేము కూడా విద్యా పరిరక్షణ కమిటీలో మొత్తంగా ఒక ప్రజాభిప్రాయము, మార్కెట్ చాలా ఒక సక్సెస్ఫుల్గా ఒక ప్రజాభిప్రాయం చేసిన ఇంగ్లీష్ చదువుతూనే విదేశాలు పోతారు, ఇంగ్లీష్ చదువుతూనే ఉద్యోగాలు వస్తాయి. ఇట్లా ఒక ప్రచారం జరిగింది. సరే, ఆ విషయము తాత్కాలికంగా మనము దాని గురించి మాట్లాడకపోయినా మొత్తంగా విద్యారంగంలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే ప్రైమరీ స్కూల్ నుంచి
ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యని పూర్తిగా కూర్చారు. హై స్కూళ్ళల్లో టీచర్స్ లేరు, ఫెసిలిటీస్ లేవు. మేమన్నా చిరాక్ స్కూల్ అని ఉండేవాడు, 15 లక్షలు 20 లక్షలు మా స్టూడెంట్ అక్కడ పనిచేస్తే వెళ్తే వాళ్ళకు ఉండే ఫెసిలిటీ మోడర్న్ క్లాస్ రూము, పెద్ద ఆడుకోవడానికి ఒక ఆట స్థలము, అంతా టెక్నాలజీ అంతా వాడు చేసి వాడు లక్షల రూపాయలు ఎవరు పోతున్నారు అక్కడికి, లక్షల రూపాయల ఆదాయాలు కోటీశ్వర్ల పిల్లలు అక్కడికి పోతున్నారు. మనం ఎక్కడున్నాం? మనం ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాం. మన ప్రభుత్వ స్కూల్ ఏమైంది? అట్లా నడపలేదా ప్రభుత్వం? నడుపుతారు. నవోదయ స్కూల్ అని నడుపుతున్నారు, బాగానే నడుపుతారు. అన్ని స్కూళ్ళని నవోదయలాగా మాట్లాడి గవర్నమెంట్ రన్ చేస్తున్న స్కూలే కదా. అందరి పేద పిల్లలకి నాణ్యమైన విద్య ఇవ్వండి, సమానమైన విద్య ఇవ్వండి, ఉచితమైన విద్య ఇవ్వండి అని మనము విద్యా పరిరక్షణ కమిటీ తరఫు నుంచి దేశవ్యాప్తంగా ఉద్యమ నిర్మాణం చేసాం. అయినా మన బలం సరిపోదండి. మన ఆ ప్రజాభిప్రాయాన్ని, ప్రజా ఉద్యమాన్ని మనము ఎంత స్థాయిలో మనం నిర్మించలేకపోతున్నాం. అయినా మనం పోరాడుతున్నాం. ఎందుకంటే మనకు భవిష్యత్తు మీద విశ్వాసం, ఒక మంచి సమాజం వస్తుంది అని విశ్వాసం, మనుషులందరూ గౌరవించే సమాజం, మనుషులంతా సమానంగా జీవించే సమాజం, మనుషులంతా భద్రతతో జీవించే సమాజం, మనుషులంతా ఆత్మగౌరవంతో జీవించే సమాజం, మనుషులుగా జీవించే సమాజం వస్తుందనే కళ మనకున్నది, మనకు ఆ స్వప్నం ఉన్నది. ఇప్పుడు కాకుండా రేపైనా పేద ప్రజలు ఒక నాణ్యమైన విద్య కావాలి, సమానమైన విద్య కావాలి, తప్పకుండా పోరాడతారు. తమ అనుభవం ద్వారానైనా రేపైనా ఈ దేశంలో ఉండేటువంటి అశేషమైన పేద ప్రజలు మా పిల్లలకి మంచి చదువు రావాలి అని వాళ్ళ అనుభవం ద్వారా తెలుసుకున్న తర్వాత అయినా ఈ దేశంలో ఆ డిమాండ్ రాక తప్పదు. ఆ ప్రజా చైతన్యాన్ని ప్రజలకి మన ప్రజల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడేటప్పుడు ఈ విద్యారంగం మీద ఎందుకు అయింది, దీనికి కారణాలు ఏమిటి, ఎలాంటి విద్య కావాలి మనకు అనేటువంటిది ఏదైతుందో ఇవాళ PDS సంస్థ మీద చరిత్ర ఆ బరువు మీ మీద పెట్టింది. ఆ బాధ్యత మీరు తీసుకుని ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళు కూడా మనందరం కూడా ఏంటి విద్యారంగం ఇలా అయిపోయింది, లెక్చరర్స్ లేకపోవడం ఏంటి, క్లాస్ రూమ్లు నడవకపోవటం ఏంటి, అసలు ఎందుకు ఇలా హాస్టల్స్ ఏంటి ఇట్లా నడుస్తున్నాయి, హాస్టల్లో పురుగులు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఇలా అయింది? దేశ సంపద పెరగలేదా? చాలా సంపద పెరిగింది, దేశ సంపద చాలా పెరిగింది. 44 లక్షల కోట్ల నుంచి ఇప్పుడు 200 లక్షల కోట్ల దాకా ఇంకా ఎక్కువనే పెరిగింది. ఒక సంపన్నుడు తన కూతురు పెళ్లిని 5,000 కోట్లు పెట్టి 5,000 కోట్లు విద్య మీద ఖర్చు పెట్టి పేదవాళ్ళకి ఎంత మంచి విద్య ఇస్తుంది? పెళ్లి చేసుకోవడానికి అంత ఖర్చు పెట్టాలన్నా అంటే అది ఆ సెన్సిటివిటీ లేదు. అందరూ ప్రజలు సుఖంగా ఉండాలి, ప్రజలందరికీ మంచి విద్య రావాలి, వాళ్ళకి ఆ స్వప్నం లేదు. వాళ్ళకు ఎంతకాలం ఎలా దోచుకోవాలి, ఎలా సంపద కూడబెట్టుకోవాలని తప్పించి ఈ దేశం ఏమైపోతుంది అనేటువంటి జ్ఞానం కానీ అటువంటి స్పృహ కానీ లేనటువంటి ఒక దశ మనకు వచ్చింది. కానీ కింద ప్రజలు ఎవరైతున్నారు వాళ్ళు తమ అనుభవం ద్వారా వాళ్ళు జ్ఞానవంతులు అవుతున్నారు, చైతన్యవంతులు అవుతున్నారు. ఇవాళ శ్రీలంకలో ఆర్మడ్ స్ట్రగల్ సాయుధ పోరాటంలో పాల్గొన్నట్టు పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు ఇద్దరు అలయన్స్ ద్వారా. గ్రీస్లో ఫార్ లెఫ్ట్ వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇవాళ మళ్ళీ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కాకుండా రేపైనా ప్రజలు తమ పక్షాన ఉండేవాళ్ళు ఎవరు అనేటువంటి ఆల్టర్నేటివ్ తప్పకుండా చూస్తున్నారు. ఈ చూసే దశలో ఈ చారిత్రక చాలా క్రిటికల్. మీ తరం ఏదైతుందో మీరు నిర్వహించిన బాధ్యత, వాళ్ళ జంపాల ప్రసాద్, జార్జ్ రెడ్డి వాళ్ళందరూ మనం మాట్లాడుకుంటున్నాం, వాళ్ళ అమరత్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడి మనం ఏ మాత్రం చైతన్యం కొరకు వాళ్ళు త్యాగాలు చేశారు. ఆ త్యాగాల వలన సమాజంలో కొంతైనా కొన్ని విలువలు నిలబడ్డాయి. ఆ త్యాగాలు ఊరికేం పోవు. కనుక ఆ త్యాగాల స్ఫూర్తిలో ఒక కొత్త స్వప్నం కొరకని, ఒక కొత్త సమాజం కొరకని, ఒక నూతన మానవుడి కొరకని మనము నిరంతరంగా కృషి చేయవలసి ఉన్నది. ఇక్కడ కూర్చున్న మిత్రులందరూ కూడా నాకు తెలుసు మీ సామాజిక నేపథ్యం ఏంటో. కనుక మీరు వాళ్ళ ఈ 50 ఏళ్ల సందర్భంలో గత చరిత్ర గుర్తు చేసుకుంటూ, గత చరిత్ర సమీక్షించుకుంటూ ఒక భవిష్యత్తు సమాజం కొరకు, మనకు రాబోయే మంచి సమాజం కొరకు మీరు కృషి చేయాలని, విద్యారంగం నిర్వహించవలసిన పాత్ర కూడా ఒక నూతన మనిషిని సృష్టించాలి అనేటువంటి ఒక స్వప్నం విద్యారంగానికి ఉండాలి.
అది సిలబస్ ఉండాలి, కరికులం ఉండాలి, ఉపాధ్యాయులకు ప్రాపంచిక దృక్పథం ఉండాలి, మంచి సమాజం కావాలి అనే కోరిక లేని వాడు మంచి టీచర్ కాలేదు. ఎందుకంటే నువ్వు దేని కొరకు చదువు చెప్తున్నావు? సామాజిక మార్పు రావాలి కదా. సామాజిక మార్పులో విద్య తన పాత్ర నిర్వహించకపోతే చరిత్రకి ఎంత అన్యాయం జరుగుతుంది. కనుక విద్యారంగంలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఈ ఉద్యమంలో మీరు మరింత పట్టుదలగా, మరింత కమిట్మెంట్తో, మరింత మీకు ఉండేటువంటి డిటర్మినేషన్తో మీరు పనిచేయవలసిన అవసరం ఉంది. ఈ 50 సందర్భంలో మళ్ళీ మీరు ఒక దీక్ష తీసుకొని ఒక ప్రతిజ్ఞలాగా మీరు పనిచేయవలసిన అవసరం ఉన్నది అనేటువంటి మాట మాట్లాడుతూ నాకు 10 నిమిషాలు సమయం ఇచ్చారు. ఇక విద్యారంగం గురించి అంటే చాలా మాట్లాడచ్చు, కానీ ఈ కొత్త ఒక చిన్న సందేశం లాగా మీకు ఇవ్వాలని నాకుంది. ఇవాళ జరుగుతున్న చాలా మంది విద్యార్థులు వచ్చారు, నాకు కూడా చాలా సంతోషం ఉంది. కానీ ఇంకా మనం సంఘటితంగా మన మధ్యనే ఉన్న తేడాలన్న ప్రమాదాన్ని గుర్తించి మనం మరింత సమైక్యంగా విద్యార్థులంతా సంఘటితంగా పోరాడవలసిన అవసరం ఉన్నది కూడా ఈ సందర్భంలో. అది చెప్పవలసిన మెసేజా కాదా నాకు తెలియదు, కానీ మా ఆందోళన ఏదైతుందో దాన్ని చెప్తూ సంఘటిత ఉద్యమ నిర్మాణం చేయండి, అది చరిత్ర మీ నుంచి డిమాండ్ చేస్తున్నది అని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.